హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద ఛానల్ అడ్డా 3.0. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే కాకుండా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి. సో ఇవాళ మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. ఇదివరకే నేను మీకు ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ పార్ట్ 1 చెప్పేశానండి. సో ఇవాళ కూడా మనం ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనే టాపిక్ చూడబోతున్నాం. అందులో కూడా నేను మీకు ఇవాళ ఒక 5 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేయించబోతున్నాను. సో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఎగ్జామ్స్కి. గ్రూప్ డి వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్. సో ఈ టాపిక్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా ట్రేస్ చేయాల్సింది ఉంటుంది. సో ఈరోజు వచ్చిన ఫస్ట్ క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద రేషియో ఆఫ్ సీతాస్ ఏజ్ టు హర్ మదర్ ఈజ్ 3:11. ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 24 years. వాట్ విల్ బీ ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ ఆఫ్టర్ 3 years? సో ఇది వచ్చేసి మన క్వశ్చన్ అండి. సో క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే చూడండి ఒకసారి. చూడండి. రేషియో ఇచ్చాడు, ఏజెస్ యొక్క రేషియో ఇచ్చాడు. ఎవరెవరి రేషియోస్ ఇచ్చాడు? సీత ఇంకా తన యొక్క మదర్ అన్నమాట. సో ఇక్కడ నేను సీత అని రాసిస్తున్నాను. సీత ఈజ్ టు మదర్. సో వీళ్ళ యొక్క రేషియో ఎలా ఉంది? 3:11 గా ఉంది. అంటే 3:11 అన్నమాట. సీత ఈజ్ టు మదర్ అన్నాడు కాబట్టి 3 మదర్ ప్లేస్లో 11 రాసుకోవాల్సింది. సో దీని తర్వాత ఇంకో కండిషన్ ఇచ్చాడు క్వశ్చన్లో. కండిషన్ ఏమంటున్నాడు అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 24 years. వాళ్ళిద్దరి మధ్యన ఏజ్ డిఫరెన్స్ అంటే తల్లి బిడ్డ వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు? డిఫరెన్స్ వచ్చేసి 24 years అనే డిఫరెన్స్ ఇచ్చాడు అన్నమాట. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ ఇచ్చింది మాత్రం ఒరిజినల్ వాల్యూ. కాకపోతే మనకి ఇచ్చింది ఏంటి? ఇక్కడ రియల్ కండిషన్లో, ఒకవేళ క్వశ్చన్లో కండిషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి రియల్ వాల్యూస్ లేవు, రేషియో ఫార్మ్లో ఇచ్చాడు. సో ఇక్కడున్న డిఫరెన్స్ ఏంటి? ఇక్కడున్న డిఫరెన్స్ ఎంత? ఇక్కడున్న డిఫరెన్స్ వచ్చేసి 8 units అన్నమాట. ఇక్కడున్న డిఫరెన్స్ ఎంత? 8 units. ఈ 8 unitsని మనం ఒకవేళ 24 years అనుకుంటే మాత్రం సరిపోతుంది. మనకు వచ్చేసి 1 unit వాల్యూ వస్తుంది అన్నమాట. సో 1 unit వాల్యూ ఎంత? 1 unit వాల్యూ వచ్చేసి 3 years వస్తుంది అనమాట. 1 unit వాల్యూ వచ్చేసి 3 years వస్తుంది. ఎలా వస్తుంది? 8 1s 8 3s. సో ఈ 1 unit వాల్యూని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇచ్చిన రేషియోస్కి గనక మనం సరిపెట్టుకుంటే మాత్రం సరిపోతుంది. సో 1 unit వాల్యూ 3 years అయినప్పుడు 3 units వాల్యూ ఎంత? 3 units వాల్యూ ఎంత? 3 units వాల్యూ వచ్చేసి 9 years. 11 unit వాల్యూ వచ్చేసి 33 years అన్నమాట. 11 units వాల్యూ వచ్చేసి 33 years అన్నమాట. సో మనకి క్వశ్చన్లో అడిగిన కండిషన్ ఏంటి? ఇక్కడ వరకు అయితే మనం సాల్వ్ చేసేసాం. ఇంకా మిగిలింది ఏంటి? ఇంకా లాస్ట్ ఒక కండిషన్ ఇచ్చాడు. లాస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడంటే రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఎప్పుడు? 3 years తర్వాత. ఓకే, ఇది ఏజ్ వచ్చింది మనకి. ఇది ఎప్పుడు ఏజ్? ఇది మాత్రం ప్రెసెంట్ ఏజ్. సీత ఏజ్ ఎంత? 9 years. అదేవిధంగా వాళ్ళ మదర్ ఏజ్ ఎంత? 33 years. సో 3 years తర్వాత సీత ఏజ్ ఏం కావాలి? 3 years తర్వాత సీత ఏజ్ ఏం అవ్వాలి? 12. 3 years తర్వాత మదర్ ఏజ్ ఎంత అవ్వాలి? 3 years తర్వాత మదర్ ఏజ్ ఎంత అవ్వాలి? 33 + 3 ఎంత? 36.
సో వీటి రెండింటి మధ్యన రేషియో ఎంత అవుతుందని అడుగుతున్నాడు. అంటే ఆఫ్టర్ 3 years అడుగుతున్నాడు కాబట్టి ఇదేంటి ఆఫ్టర్ 3 years. సో ఆఫ్టర్ 3 years ఏమైపోతుంది ఒకసారి చూసుకోండి. 12 ones 12 3 times. సో ఆన్సర్ వచ్చేసి ఆఫ్టర్ 3 years వాళ్ళిద్దరి మధ్యన రేషియో ఎంత అవుతుందండి 1:3 అనేది రైట్ ఆన్సర్ అనమాట. సో ఇట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా అడుగుతాడు. చాలా జాగ్రత్తగా మీరు గమనించుకుంటూ చేసుకోండి. దీని తర్వాత నేను ఒక సెకండ్ క్వశ్చన్ చదవబోతున్నాను. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 1 year ago Rohini was 4 times as old as her daughter Sakshi. 6 years hence Rohini's age will exceed her daughter's age by 9 years. The ratio of present ages of Rohini and her daughter is. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మీరు చాలా కండిషన్స్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్లో మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి ఒకసారి. ఏమేమంటున్నాడు క్వశ్చన్లో చూడండి. 1 year ago 1 year ago రోహిణి ఇంకా సాక్షి. రోహిణి ఎవరు మదరు, సాక్షి ఎవరు డాటర్. సో సాక్షి ఈజ్ టు రోహిణి వేస్తున్నాను నేను. తనెవరు డాటర్, తనెవరు మదర్, అంతేనా. సో వీళ్ళిద్దరి మధ్యన రేషియో ఇచ్చాడు. రేషియో ఇవ్వలేదు, మనమే చూసుకోవాలి అది ఏ ప్రకారంగా ఇచ్చాడు. 4 times గ్రేటర్గా ఉందన్నమాట ఎవరు రోహిణి. సో తను 4 times గ్రేటర్గా ఉన్నప్పుడు మరి సాక్షి ఎంత అవుతుంది 1. సో 1:4 అన్న రేషియో అనేది మాత్రం వచ్చేసింది. రైట్, ఇదైతే రాసేసినాను. దీని తర్వాత ఇంకేమంటున్నాడు చూడండి. ఇంకా ముందుకెళ్దాం. 6 years hence రోహిణీస్ ఏజ్ విల్ ఎక్సీడ్ హర్ డాటర్స్ ఏజ్ బై 9 years. అంటే ఇక్కడి నుండి 6 years తర్వాత, ఆఫ్టర్ 6 years రోహిణి ఏజ్ ఏమైపోతుంది ఎక్సీడ్ అవుతుంది. ఎంత 9 years తో ఎక్సీడ్ అవుతుంది అన్నమాట. 9 years తో ఎక్సీడ్ అవుతుంది. అవుతుందా అలాగా ఒకసారి ఆలోచించుకోండి. 6 years తర్వాత ఇంకొక 6 years తర్వాతకు వెళ్ళినా కానీ నేను ఫస్టే చెప్పాను మీకు, డిఫరెన్స్ ఏదైతే ఉంటుందో ఇద్దరి మధ్యన డిఫరెన్స్, ఆ డిఫరెన్స్ అనేది ఎప్పటికీ ఒకేలాగా ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత, వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఇచ్చింది మాత్రం ఓన్లీ 9 years మాత్రమే. సో ఇక్కడ ఈ డిఫరెన్స్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఈ డిఫరెన్స్ అనేది ఏమి ఇచ్చాడు 9 years అనేది ఇచ్చాడు అనమాట. సో అదే డిఫరెన్స్ ని మనం ఇక్కడ యూనిట్స్ లో గనక చూసుకున్నట్టయితే ఇక్కడ ఎంత ఉందండి డిఫరెన్స్, ఇక్కడ 3 యూనిట్స్ డిఫరెన్స్ ఉందన్నమాట. సో ఈ 3 units డిఫరెన్స్ ని ఇక్కడ ఇచ్చిన 9 years తో ఈక్వల్ చేసుకుంటే మాత్రం మనకి 1 unit వాల్యూ అనేది వస్తుంది అన్నమాట. సో 1 unit వాల్యూ ఎంత, 1 unit వాల్యూ వచ్చేసి 3 years అన్నమాట. 3 years అన్నమాట. సో ఈ 1 unit వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి వీళ్ళిద్దరు ఏజెస్, ప్రెసెంట్ ఏజెస్ అనేవి వస్తాయి. సో వీళ్ళిద్దరు ప్రెసెంట్ ఏజెస్ ఎంత ఒకసారి చూడండి. అంటే యాక్చువల్గా ఇది ఎప్పుడు ఈ రేషియో అనేది ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాలి. ఈ రేషియో అనేది మాత్రం 1 year ago, అంటే 1 సంవత్సరం క్రితం. ఇప్పుడు ప్రెసెంట్ ఏజ్ కావాలి అంటే వచ్చిన ఏజ్లో +1 చేసుకుంటే సరిపోతుంది. సో ఇవన్నీ కండిషన్స్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఆన్సర్ని సాల్వ్ చేయాల్సింది ఉంటుంది. సో దీని తర్వాత 1 unit వాల్యూ వచ్చేసింది కాబట్టి సాక్షి ఏజ్ ఎంత, 1 year ago, అది కూడా 1 year ago సాక్షి ఏజ్ ఎంత 1 unit. సో 1 unit వాల్యూ ఎంత 3 years. అదేవిధంగా రోహిణీస్ ఏజ్ ఎంత, ఇక్కడ ఇచ్చింది ఎంత 4 units. సో 4 into 3 ఎంత, 4 into 3 వచ్చేసి 12 years అన్నమాట. 12 years. క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్ ప్రకారంగా వెళ్తున్నాం.
లేకపోతే ఏ అమ్మకి ఏ బిడ్డకి 9 years ఏజ్ డిఫరెన్స్ అనేది ఉండదు యాక్చువల్గా. ఇంకా బాల్య వివాహాలు చేస్తే ఉంటాయి, అదంతా మనకి పెద్ద లాంగ్ స్టోరీ, అదంతా మనకు అవసరం లేదు. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ డిఫరెన్స్ ఎంత కనిపిస్తుంది మీకు, 9 years అనే డిఫరెన్స్ కనిపిస్తుంది. సో మన కండిషన్స్ అన్నీ క్లియర్గా వేసేసుకున్నాం అన్నమాట. సో దీని తర్వాత అడిగిన కండిషన్ ఏంటి, ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ రోహిణి అండ్ హర్ డాటర్. వీళ్ళిద్దరి మధ్యన రేషియో అంటే ప్రెజెంట్ ఏజెస్ రేషియో ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. సో ప్రెజెంట్ ఏజ్ వేస్తున్నాను చూడండి, ప్రెజెంట్ ఏజెస్ వేస్తున్నాను. సో ప్రెజెంట్ ఏజెస్ ఎవరివి, సాక్షి ఇంకా రోహిణివి వేస్తున్నాను. ప్రెజెంట్ ఏజ్ రావాలి అంటే ఇది 1 year ఎగో ఏజ్ కాబట్టి ఇప్పటి ఏజ్ కావాలి అంటే మాత్రం ఇందులో గనక +1 చేసుకుంటే సరిపోతుంది. సో సాక్షి ఏజ్ వచ్చేసి 4 వచ్చింది, రోహిణి ఏజ్ వచ్చి ఎంత వచ్చింది, 12 + 1 13 అనేది వచ్చిందనమాట. 13 అనేది వచ్చిందనమాట. సో మీకు ఆన్సర్ ఇప్పుడు 4:13 వచ్చింది. ఇప్పుడు యాక్చువల్గా నేను రేషియో ఏ ప్రకారంగా రాశాను మీరు జాగ్రత్తగా చూసుకోండి. సాక్షి ఈస్టు రోహిణి రాశాను. కాకపోతే క్వశ్చన్లో అడిగిన కండిషన్ ఏంటి, రోహిణి అండ్ హర్ డాటర్. అంటే మన రేషియో యూనిట్ వేయాల్సింది ఎవరికి, ఫస్ట్ రోహిణి గారికి. సో రోహిణి ఈస్టు సాక్షి అనేది మాత్రం కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు సాక్షి ఈస్టు రోహిణి వేస్తే మాత్రం మీకు తప్పు అయిపోతుంది, ఈ ఆన్సర్ మాత్రం మీకు రాంగ్ అయిపోతుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ చేయాలి. క్వశ్చన్లో ఉన్న కండిషన్ మాత్రం చూసుకోండి. క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు, రోహిణి ఈస్టు సాక్షి అడుగుతున్నాడు. సో ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది మనకి, ఆన్సర్ వచ్చేసి 13:4 అవుతుంది, నాట్ 4:13. సో 13:4 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. ఇట్లాంటి తికమగ పెట్టే క్వశ్చన్స్ కూడా అడుగుతాడు, మీరు కాస్త జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది అన్నమాట. సో దీని తర్వాత ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, రివైండ్ చేసి చూసుకోండి. దీని తర్వాత వచ్చేసి నేను ఒక థర్డ్ క్వశ్చన్ చదువుతున్నానండి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సారీ అండి, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి Aisha's father was 38 years of age when she was born, while her mother was 36 years old when his brother 4 years younger to her was born. What is the difference between the ages of her parents? సో ఇక్కడ ఎంతమంది గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ టోటల్గా ఒక ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు, రైట్? సో ఫ్యామిలీని అందరినీ వేస్తున్నాను చూడండి. ఫాదర్, మదర్, వాళ్ళిద్దరు పిల్లలు. ఓకే, వాళ్ళిద్దరు పిల్లలు. సో ఇప్పుడు ఫాదర్ ఏజ్ అనేది ఇచ్చాడు, మదర్స్ ఏజ్ కూడా ఇచ్చాడు. సో ఫాదర్స్ ఏజ్ 38 years అనేది ఇచ్చాడు ఇక్కడ కండిషన్లో. ఫాదర్స్ ఏజ్ వచ్చేసి ఎప్పుడు, ఫాదర్స్ ఏజ్ వచ్చేసి 38 years ఉందండి. ఎప్పుడైతే ఆయిషా పుట్టిందో, అంటే ఆయిషాకి అప్పుడు ఎన్ని, 0. ఆయిషాకి ఎన్ని అప్పుడు, 0. సో ఫాదర్స్ ఏజ్ వచ్చేసి ఇంత. దాని తర్వాత మదర్స్ ఏజ్ అనేది ఇచ్చాడు, మళ్ళీ మదర్స్ ఏజ్ అనేది ఇచ్చాడు. మదర్స్ ఏజ్ ఎంత, 36 years ఓల్డ్ అని. మదర్స్ ఏజ్ 36 years ఓల్డ్ ఇచ్చాడు. ఎప్పుడు, ఆయిషాకి తమ్ముడు పుట్టాక, అంటే ఆయిషాకు తమ్ముడు పుట్టాక, బ్రదర్. సో 4 years యంగర్. ఈ బ్రదర్ కూడా ఆయిషాకి ఎన్ని ఇయర్స్ డిఫరెన్స్గా ఉన్నాడు, 4 years అనేది డిఫరెన్స్గా ఉన్నాడు. సో ఇది కూడా క్వశ్చన్లో ఉన్న కండిషన్. ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోండి.
సో ఇప్పుడు అంటే మదర్ 36 years ఉన్నప్పుడు ఆయిషా ఎంత వచ్చింది? ఆయిషా ఏజ్ వచ్చేసి 4 years అయిపోయింది అనమాట. ఆయిషా పుట్టి ఆల్రెడీ 4 years అయిపోయింది. సో మదర్ వచ్చేసప్పుడు 36 years వచ్చింది. అంటే ఒక ఫాదరే బ్యాక్, అంటే ఒక ఫాదర్ బ్యాక్గా వెళ్తున్నాడు. వీళ్ళందరూ ప్రెజెంట్గా ఉన్నారు ఇప్పుడు. అంటే సో సపోజ్ ఇప్పుడు బ్రదర్ ఇప్పుడే పుట్టాడు అనుకుందాం, ఫ్రెష్గా బ్రదర్ ఇప్పుడే పుట్టాడు అనుకుందాం. ఆయిషా ఏజ్ ఎంత అయిపోయింది? 4. ఎందుకు? బ్రదర్ 4 years యంగర్ కాబట్టి ఆయిషా ఏజ్ ఎంత అయిపోతుంది? 4. సో మదర్ ఏజ్ కూడా ఎంత? 36. ఇట్ ఈస్ ఆల్రెడీ క్లియర్గా ఉంది. క్లియర్ చేయాల్సింది ఏంటి? ఫాదర్స్ ఏజ్. ఇది ఎప్పుడు? 4 years బ్యాక్. ఫాదర్స్ ఏజ్ ఎప్పుడు? ఇది 4 years బ్యాక్ అన్నమాట. 4 years బ్యాక్. సో ఇప్పుడు ఫాదర్స్ ఏజ్ వచ్చేసి ఎంత అవుతుంది? ఫాదర్స్ ప్రెజెంట్ ఏజ్, ఫాదర్స్ ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి ఎంత అవుతుందండి? చూసుకోండి ఒకసారి. 38 + 4 = 42 years అన్నమాట. సో ప్రెజెంట్ ఏజెస్ అందరివి ప్రెజెంట్ ఏజెస్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర. అడిగింది ఏంటి? పేరెంట్స్ మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది అంటే పేరెంట్స్ ఏజెస్ మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది? ఫాదర్ అండ్ మదర్ వీళ్ళిద్దరు ఏజెస్ మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది? సో ఫాదర్ ఏజ్ వచ్చేసి 42, మదర్స్ ఏజ్ వచ్చేసి 36 years. సో వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉందండి? ఒకసారి చూసుకోండి. వీళ్ళిద్దరి మధ్యన డిఫరెన్స్ వచ్చేసి 6 years ఉందన్నమాట. సో ఇక్కడ ఏ ఫార్ములా అనేది ఉండదు, అంటే యాక్చువల్గా ఫార్ములా అనేది ఉండదు యాప్టిట్యూడ్లో. నేను వితౌట్ ఫార్ములాసే నేర్పుతున్నాను అన్నీ మీకు. క్వశ్చన్ కూడా అర్థం చేసుకోవాలి. మీరు క్వశ్చన్ అర్థం చేసుకోకుండా వితౌట్ పెన్ను నేను చేస్తాను పొడుస్తాను అంటే మాత్రం కుదరదు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా క్వశ్చన్ అర్థం చేసుకుంటూ చేయాలి. అదే 2 seconds 3 secondsలో ఎవరు చేయలేరు. క్వశ్చన్ అర్థం చేసుకోవడానికే మినిమం టైం పడుతుందండి. క్వశ్చన్ అర్థం చేసుకున్నాక ఇంకా అది చేయడం మీ వంతు. సో నేను మాత్రం ఎట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలి అనేది మాత్రం నేను మీకు అన్ని క్లారిఫైగా చేస్తున్నాను. సో దీని తర్వాత వచ్చేసి నేను మీకు ఐ హోప్ ఈ క్వశ్చన్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దీని తర్వాత వచ్చేసి నేను మీకు నెక్స్ట్ క్వశ్చన్ చేయించబోతున్నాను. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చదువుతున్నాను చూడండి ఒకసారి. రామ్స్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 3 times his son's present age. Ram's present age is 3 times his son's present age and 2/5 of his father's present age. The average of the present ages of them is 46 years. What is the difference between Ram's son's present age and Ram's father's present age? సో ఈ క్వశ్చన్ని మాత్రం లాస్ట్కి చేద్దాం. ఈ క్వశ్చన్ కాస్త క్రిటికల్ క్వశ్చన్, ఎందుకంటే ఇందులో యావరేజ్ కూడా కల్పించాడు కాబట్టి కాస్త టిపికల్గా అయిపోతుంది క్వశ్చన్. సో దీని తర్వాత నేను ఇంకో క్వశ్చన్ చదువుతున్నాను. ఈ క్వశ్చన్ కూడా చేయిస్తాను. ఇప్పుడు చేయించే క్వశ్చన్ తర్వాత ఆ క్వశ్చన్ చేయిస్తాను మీకు. సో ఇప్పుడు ఫస్ట్ ఒక ఈజీ క్వశ్చన్ చూసుకుందాం. క్వశ్చన్ ఏంటంటే, కమలా గాట్ మ్యారీడ్ 6 years ago. Today her age is 1/4 times her age at the time of her marriage. Her son's age is 1/10 times of her age. Her son's age is. సో ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన కండిషన్స్ చూసుకోండి. ఫస్ట్, కమల అనే ఒక వ్యక్తి ఉన్నారు, తనకి మ్యారేజ్ అయిందన్నమాట. సో మ్యారేజ్ ఎప్పుడైంది? 6 years ముందు, 6 years ago మ్యారేజ్ అయిందన్నమాట. ఇది ఒక్కటైతే మనకి తెలిసిన కండిషన్ క్వశ్చన్లో. సో దాని తర్వాత తన ప్రెజెంట్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు. సో టుడే హర్ ఏజ్ ఈజ్, టుడే అంటే ప్రెజెంట్గా, టుడే హర్ ఏజ్ ఈజ్ 1/4 times హర్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్. అంటే తన ఏజ్, ప్రెజెంట్ ఏజ్ గురించి గనక మాట్లాడినట్టయితే 1/4 times గ్రేటర్ దెన్, అంటే తన అంటే డిఫరెన్స్ ఇచ్చాడు.
రెండింటి మధ్యన రేషియో ఇచ్చాడు. ఎప్పుడు 6 years ఎగో ఇంకా ఇప్పుడు. 6 years ఎగో ఏమైంది, కమల at the time of marriage is to కమల టుడే. నేను వేసుకుంటున్నాను కమల at the time of marriage is to కమల టుడే, ఈరోజు ప్రెజెంట్ ఏజ్ అన్నమాట. ఇది ప్రెజెంట్ ఏజ్, ఇది ప్రెజెంట్ ఏజ్, ఇది 6 years ఎగో ఏజ్ అన్నమాట, అంటే 6 years క్రితం ఏజ్. సో ఇక్కడ ఈ కండిషన్ ఏ విధంగా ఇచ్చాడు ఒకసారి చూసుకోండి. 1/4 టైమ్స్ ఆఫ్ హర్ ఓన్ ఏజ్ అట్ ద టైమ్ ఆఫ్ హర్ మ్యారేజ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ మిక్స్డ్ ఫ్రాక్షన్ని గనక మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే చూసుకోండి, 4 1s 4, 5/4 వచ్చిందనమాట. నేను మీకు ఫ్రాక్షన్స్ ఫస్ట్ వీడియోలో చెప్పాను, ఫ్రాక్షన్స్ని ఏ విధంగా కంపేర్ చేసుకోవాలి. సో ఇదేంటి 6 years బిఫోర్ ఏజ్, ఇదేంటి ఆఫ్టర్ 6 years అంటే ప్రెజెంట్ ఏజ్. దిస్ ఈజ్ ద ప్రెజెంట్ ఏజ్ అండ్ దిస్ ఈజ్ 6 years ఎగో. ఇది 6 years ముందు ఏజ్ అన్నమాట. సో 6 years ముందు ఏజ్ చేస్తున్నాను 4, 6 years ముందు ఏజ్ చేస్తున్నాను 4, 6 years ముందే చేస్తున్నాను 4. దీని తర్వాత ప్రెజెంట్ ఏజ్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఏజ్ వచ్చేసి ఎంత ఉందండి, 5 అనేది ఉందన్నమాట. సో ఈ రెండు రేషియోస్ ఎప్పుడు వచ్చాయి అంటే ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఇచ్చాడా క్వశ్చన్లో, ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఇచ్చాడా చూసుకోండి. క్వశ్చన్లో ఇవ్వలేదు అంటే డైరెక్ట్గా డిఫరెన్స్ ఇవ్వలేదు, కాకపోతే ఇక్కడ 6 years ఎగో అంటే 6 సంవత్సరాలు పట్టిందన్నమాట. కమల ఏజ్ ఇలా మారడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, 6 సంవత్సరాలు పట్టింది. సో 6 సంవత్సరాలు, ఆ 6 years ఏజ్ అనేది ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉందండి, ఇక్కడ 1 యూనిట్ ఉంది, రైట్. ఈ 1 యూనిట్ కనుక 6 yearsకి ఈక్వల్ చేసుకున్నట్టయితే మనకి తన ఎగ్జాక్ట్ ఏజ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు తన ఎగ్జాక్ట్ ఏజ్ అనేది మనకు వచ్చేస్తుంది. సో తన ఎగ్జాక్ట్ ఏజ్ ఎంత, 6 years క్రితం తన ఎగ్జాక్ట్ ఏజ్ ఎంత, కమల at the time of marriage, కమల ప్రెజెంట్ ఏజ్. సో 6 years ముందు తన ఏజ్ ఎంత, 6 into 4 24 అన్నమాట. తన ఏజ్ ఎంత మ్యారేజ్ అప్పుడు 24 years. సో టుడే తన ఏజ్ ఎంత అంటే 6 years దాటిపోయింది కాబట్టి 24 + 6 ఎంత, 30 years. సో ఇదైతే మనం కనుక్కోగలిగాము. అంటే టోటల్గా కమల గురించి ఎన్ని కండిషన్స్ అయితే ఇచ్చాడో అన్ని కండిషన్స్ని క్లారిఫై చేసుకున్నాం. దాని తర్వాత లాస్ట్కి ఇచ్చిన కండిషన్ ఏంటి, కమల గారి కొడుకు యొక్క ఏజ్ ఎంత. ఒకవేళ తన కొడుకు 1/10 టైమ్స్ ఆఫ్ హర్ ఏజ్ అయినప్పుడు, అంటే కమల కొడుకు 1/10 టైమ్స్ కమలకి ఏజ్కి ఉన్నప్పుడు, సో తన కొడుకు ఏజ్ ఎంత అవుతుంది. సో కమలాస్ సన్స్ ఏజ్ ఎంత ఇచ్చాడు కండిషన్, 1/10 ఇంటూ కమల ఏజ్ ఎంత ఉందండి ఇప్పుడు 30 years ఉంది. సో 30 గనక వేసుకున్నట్టయితే మనకి కమల కొడుకు యొక్క ఏజ్ అనేది మనకు వచ్చేస్తుంది అన్నమాట. సో ఎంత, 3 years బాబు అన్నమాట. కమల యొక్క కొడుకు ఏజ్ ఎంతండి, 3 years బాబు అన్నమాట. హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థమైనట్టుంది. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రివైండ్ చేసి చూసుకోండి. ఇకపోతే ఇంకా లాస్ట్ క్వశ్చన్ చేయించబోతున్నాను ఇవాళ. సో ఆ క్వశ్చన్ ఏంటంటే ఇంతకుముందు చెప్పిన క్వశ్చనే. ఈ క్వశ్చన్ కాస్త టిపికల్గా ఉంటుంది, కాకపోతే అర్థం చేసుకుంటే మాత్రం చాలా ఈజీ. సో క్వశ్చన్ మీరు ఆల్రెడీ రాసేసుకున్నారు అనుకుంటున్నాను. సో నేను డైరెక్ట్గా మీకు ఇప్పుడు ఆన్సర్ చేయించబోతున్నాను. చూడండి, రామ్స్ ప్రెజెంట్ ఏజ్ ఈజ్ 3 times ఆఫ్ హిస్ సన్స్ ప్రెజెంట్ ఏజ్. 3 times అంటున్నాడు. 3 times అంటే ఇప్పుడు నేను రామ్స్ ఏజ్ ఈజ్ టు రామ్స్ సన్స్ ఏజ్, రాముడి యొక్క సన్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను. సో రామ్ ఏజ్
ఒకవేళ సన్కి గనక రామ్ యొక్క ఏజ్ని సన్ ఏజ్కి కంపేర్ చేస్తే గనక రేషియో ఎలా ఉంది? 3:1 ఫార్మాట్లో ఉందన్నమాట. అదేవిధంగా రామ్ యొక్క ఏజ్ రామ్ వాళ్ళ ఫాదర్ యొక్క ఏజ్తో కంపేర్ చేస్తే గనక, వీళ్ళిద్దరి మధ్యన కంపేర్ చేస్తే గనక ఇక్కడ రేషియో ఎలా ఉంది చూడండి. 2/5 అంటున్నాడు. 2/5 పార్ట్లో మాట్లాడుతున్నాడు. అంటే టోటల్ ఏజ్ ఎవరిది? కంపారిజన్ ఎవరిది అవుతుంది? ఇక్కడ చూడండి, ఫాదర్ ఏజ్తో కంపేర్ అవుతుంది. ఎవరి ఏజ్ కంపేర్ అవుతుంది? రామ్ ఏజ్ ఫాదర్ ఏజ్తో కంపేర్ అవుతుంది. ఈ కంపారిజన్లన్నీ నేను ఫస్ట్ టైం మీకు చెప్పాను. ఒక్కొక్క వీడియో మెల్లిమెల్లిగా ఫాలో కండి. ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది. సో ఫాదర్ ఏజ్ వచ్చేసి 5 అనుకున్నప్పుడు రామ్ ఏజ్ ఎంత అవుతుంది? 2 యూనిట్స్ అవుతుందన్నమాట. సో ఇక్కడ చూడండి, ఈ రెండింటిలో చూడండి, రామ్స్ సన్, రామ్స్ ఫాదర్ అన్నమాట. ఈ ఇద్దరు మాత్రం డిఫరెంట్ వ్యక్తులు. కాకపోతే రామ్ ఏంటి, 2 ప్లేసెస్లో కూడా తను ఒక్కడే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ కంపేర్ చేసుకుంటే మాత్రం 3 అని వస్తుంది. ఇక్కడ కంపేర్ చేస్తే మాత్రం 2 అని వస్తుంది. అంటే ఈ రెండింటిని గనక మనం ఈక్వల్ చేసుకుంటే మాత్రం, ఎందుకు ఈక్వల్ చేసుకోవాలి? ఎందుకంటే రామ్ అనేది సేమ్ వ్యక్తి కాబట్టి ఎక్కడైనా ఉండనివ్వండి, తన ఏజ్ మాత్రం సేమ్గా ఉండాలి. సో దీని తర్వాత ఇక్కడ ఈ రేషియోస్ని ఈక్వల్ చేయాలి అనుకుంటే మాత్రం ఇక్కడ చూడండి, ఈ రేషియోని గనక నేను 2తో మల్టిప్లై చేసుకొని, ఈ రేషియోని గనక నేను 3తో మల్టిప్లై చేసుకుంటే మాత్రం రామ్ ఏజ్ అనేది ఈక్వల్ అయిపోతుంది అన్నమాట. సో దీని ప్రకారంగా నాకేమొచ్చుద్ది ఇక్కడ, 3 × 2 = 6 ఈజ్ 2, 2 × 1 ఈజ్ 2, 3 × 2 ఈజ్ 6, 3 × 5 ఈజ్ 15. సో ఇక్కడ చూడండి, రామ్ ఏజ్ అనేది ఏమైపోయిందండి? ఇక్కడ రామ్ ఏజ్ అనేది ఈక్వల్ అయిపోయింది అనమాట. సో ఈ రామ్ ఏజ్ ఈక్వల్ అయిపోయింది కాబట్టి నేను వీళ్ళందరి అంటే వీళ్ళ ఏజెస్ని ఒక సిరీస్లో రాస్తున్నాను. రామ్స్ సన్స్ ఏజ్ ఈజ్ 2, రామ్స్ ఏజ్ ఈజ్ 2, రామ్స్ ఫాదర్ ఏజ్. సో రామ్స్ సన్స్ ఏజ్ ఎంత? రామ్స్ సన్స్ ఏజ్ ఎంత? ఇక్కడ వచ్చింది కదా 2. సో రామ్స్ సన్స్ ఏజ్ ఎంత? 2. అదేవిధంగా రామ్ ఏజ్ ఎంత? రామ్ ఏజ్ వచ్చేసి 6. అదేవిధంగా రామ్ యొక్క ఫాదర్ గారి ఏజ్ ఎంత? రామ్ యొక్క ఫాదర్ గారి ఏజ్ వచ్చేసి 15 యూనిట్స్ అన్నమాట. సో ఇది ఎగ్జాక్ట్గా మనకు కావాల్సిన రేషియో. అన్నమాట. దీని తర్వాత ఇచ్చిన కండిషన్ ఏంటి? దీని తర్వాత ఇచ్చిన కండిషన్ యావరేజ్లో ఇచ్చాడు. వీళ్ళందరి ఏజెస్ యావరేజ్ ఎంత? 46 ఇయర్స్. సో వీళ్ళందరి ఏజెస్ ఇవి కరెక్ట్ ఏజెసా? ఇవి రియల్ వాల్యూ ఏజెసా? కాదు. ఇవి రియల్ వాల్యూ ఏజెస్ కాదు కాబట్టి మనం యాక్చువల్గా ఏం చేసుకుంటాం? 2x 6x 15x అనేది అనుకుంటాం కదా. సో ఇవన్నీ ప్లస్ చేసేసుకొని /3 కనుక వేసేసుకుంటే మనకి యావరేజ్ రావాలి, రైట్? సో యావరేజ్ ఎంత ఇచ్చాడు? యావరేజ్ వచ్చేసి 46 ఇయర్స్ ఇచ్చాడు అన్నమాట. సో ఇంకా దీన్ని సాల్వ్ చేసుకుంటే మాత్రం మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీన్ని సాల్వ్ చేయండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. సో 46 × 3 బై ఇవన్నీ ప్లస్ చేసుకుంటే ఏమొస్తుంది? 15 6 21 23. సో x ఈక్వల్స్ టు 46 × 3/23 అనేది వస్తుంది అనమాట. సో 23 ones 23 2 times. సో x వాల్యూ ఎంత? x వాల్యూ వచ్చేసి 6 వచ్చింది. ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో ఈ x వాల్యూతో నేనేం చేయగలుగుతాను అంటే ఇక్కడ ఏజెస్
వీళ్ళ ముగ్గురు ఏజెస్ని కనుక్కోగలుగుతాను అన్నమాట. సో ఇప్పుడు రామ్ యొక్క కొడుకు ఏజ్ ఎంత? 2 × 6 12. సో ఇక్కడ రాస్తున్నాను రామ్స్ ఏజ్ ఈజ్ టు రామ్స్ ఫాదర్స్ ఏజ్. సో ఇక్కడ 2 ఎంత అవుతుంది? 2 × 6 12. 2 × 6 12. 6 × 6 36. 15 × 6 ఎంత అవుతుందండి? 90. అంతేనా? 15 × 6 90. దీని తర్వాత అడిగిన కండిషన్ ఏంటి? క్వశ్చన్ చూసుకుంటే ఒకసారి. దీని తర్వాత అడిగిన కండిషన్ ఏంటంటే రామ్ సన్ యొక్క ఏజ్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ రామ్స్ సన్స్ ఏజ్ అండ్ రామ్స్ ఫాదర్ ఏజ్. సో డిఫరెన్స్ ఎవరి మధ్యన అడుగుతున్నాడు ఒకసారి చూడండి. రామ్ యొక్క కొడుకు ఇంకా రామ్ యొక్క తండ్రి, వీళ్ళిద్దరి ఏజెస్ మధ్యన డిఫరెన్స్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో వచ్చేసి ఆన్సర్ ఎంత వస్తుంది ఒకసారి చూడండి. 78 ఇయర్స్ అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా కంపల్సరీగా అడుగుతారండి ఎగ్జామ్స్లో. మీరు కాస్త జాగ్రత్తగా ఫాలో అవుతూ నేర్చుకోండి. మీకు ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేసే అవకాశం అన్నమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.